ఆప్యాయత మీరు పిలవకపోతే మాకు 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 ద్రోహం చేసినట్టు. ఎందుకంటే అంటే మీరు ఆత్మీయత సభల్లో ఇది మా బాబాయ్, నేను నాగరాజు బాబాయ్ గారని అన్నం తప్పితే వాడు పిల్లి గారు అన్నం తప్పితే ఎప్పుడూ లేవు. దేశంలో అనేక చోట్ల తిరుగుతున్నాం. ముఖ్యంగా ఇవాళ చివరి రోజున వారి స్పాన్సర్ కార్యక్రమంలో జయభాస్కర్ గారు నైవేద్యాసం పెట్టడం చాలా అత్యద్భుతమైన నిర్ణయం. ఇది నాద నీరాజనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మద్రాసు తెలుగు అకాడమీ ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ముంగండ ఈ సభ తెలుగు అకాడమీలో ఇంతమంది జనం సిటీల్లో కూడా ఉండలేదు. నేను రోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఇందాక చెప్పారు, ఎందుకంటే ఈ లైవిన్యాసం గురించి చాలా మంది లైవిన్యాసాలు వాయించినా ఆయన ఒక డెడికేషన్ ఉంది. డెడికేషన్ అంటే ఈ కార్యక్రమం గురించి 4 రోజుల నుంచి ఆయన కుదురుగా ఉండడం మమ్మల్ని బతకడం. ఆ వాట్సాప్ పెట్టి జీవితంలో రోజు కచేరీలు వాయిస్తున్న అందరం మా పెరకృష్ణ వాడు. ఈయన లైవిన్యాసం అంటే మా అందరికీ నాకు బీపీ షుగర్ ఉంది, 2 హై లెవెల్లో ఉన్నాయి. ఈ కచేరీ అయ్యేదాకా తెలుసు. ఎందుకంటే ఆయనతో ఇప్పుడు 100 లైవిన్యాసాలు వాయించాం. ఆయన మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ఫారెన్ వెస్టిండీస్ ఇద్దరం వెస్టిండీస్ రష్యా ఇవన్నీ కూడా అందరికంటే చాలా తీసుకెళ్ళారు. ఆయన ఎక్కడా కూడా మీరు ఏమీ చూడలేదు. పొద్దున్న ప్రాక్టీసు పొద్దున్న ఇవాళ లైవిన్యాసం రిహార్సల్ పిలుస్తారేమో అని భగవంతుడు ఏమిటి అనుకున్నాం. మా ఆవిడ అనారోగ్యం వచ్చి జ్వరం వచ్చింది, అందువల్లే రాలేకపోయాను. అయినా ముఖ్యంగా ఆయన డెడికేషన్, ఆయన లైవిన్యాసం అంటే అందరికన్నా వైవిధ్యంగా ఉంటుంది. మీరు అందరూ చూశారు. ప్రతి కీర్తన మీరు ఏదో అడిగితే అది వాయించడం కాదు, ఎక్కడ వాయించాలి అన్నీ కూడా సిస్టమేటిక్గా అందరికీ వాట్సాప్లో పెట్టి అలా చేసే కనుకే ఇలాగా కుడి ఎడమ సంధానం వాళ్ళ గురువుగారు సాంప్రదాయం. ఆ లెఫ్ట్ మీరు ఇందాక చూశారు. వాళ్ళ ఇంకో ఇన్స్ట్రుమెంట్ కూడా ఉన్నట్టే, కంజరా ఉన్నట్టే. అది కంజరా శబ్దంతో ఆ గుముకి ఇవన్నీ కూడా ఆయన విపరీతంగా సాధన చేస్తారు. వేరే మాటలు ఉండవు. ఇది నిత్యము సాధన. అలాంటి మా సోదరులు మా అన్నగారిని ఎంతో కుటుంబంలో ఉంటాం. ఇవాళ మా బాబాయ్ నిజమైనటువంటి నివాళి మేము అందరం కూడా ఈ రకంగా ఒక అప్పచెప్పాం. మా కుటుంబ సభ్యులకి వాళ్ళ ప్రేమ మా ఇంట్లో మేము భోజనం లేక ఎవ్వరూ కూడా ఆర్టిస్టులు భోజనం లేక ఏదో ప్రేమ ముంగంట మాకు ఒక రకమైన ఎఫెక్షన్. హైదరాబాద్ వాళ్ళు పంచుకుంటున్నారంటే ఎక్కువ, నేను గోదావరి వాళ్ళే కాబట్టి మాకు తక్కువ. అయినా సరే ఒక రకమైన ఎఫెక్షన్ ఉంది. ఆయన లాస్ట్ ఇయర్ కూడా నాకు వాగ్దానం చేశారు, కానీ ఆయన నా వేషం నేను చూడలేకపోయాను. నా ఆంజనేశ్వర వేషం ఈ పట్టు సంస్థిస్తాను. కానీ ఏం పర్వాలేదు. మా అన్నగారి ఈ కార్యక్రమంతో వారి ఆత్మకు శాంతి నివాళి ఈ నాద నీరాజనాన్ని వారికి ఎంకరేజ్ చేస్తున్నారు. వీరు నాకు తీసుకోకుండా నాకంటే చదువుతుంది. మరొకసారి ధన్యవాదాలు. నాకు అవకాశం ఉంటే ఒక్కసారి వారి గురించి మాట్లాడకపోతే నాకు తృప్తి ఉండదు. అది చిన్న విజ్ఞప్తి. ఇవాళ వారు ఫోటో ఇక్కడ పెట్టుకుంటే నాకు చాలా ఆనందం వేసేది. వారు ఎప్పుడు అలా కోరుకోలేదు, కానీ మాకు అందరికీ ఒక రకమైన తృప్తి ఉండేది అనిపించింది. నా వాడికి ఇది నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. అన్నయ్య గారికి, బృందానికి నమస్కారాలు. సోదరులిద్దరూ 4 మాటలు చెప్తే నాకు కూడా కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. నాగరాజారావు గారు సహృదయులు వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంగీతాన్ని ఇక్కడ పోషిస్తూ సభను నిర్వహిస్తున్నారు. సోదరు చెప్పినట్టు జయభాస్కర్ సభను నిర్వహించడం అంటే మామూలు మాట కాదండి. ఒక్కరోజు నిర్వహించాలంటేనే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజులు ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నారంటే అది ఒక విశేషం. అయితే ఇప్పుడు మేము అనుకున్నాం నిన్నే, ఇప్పుడు చాలా ఊళ్ళల్లో సభలన్నీ కనుమరుగు అయిపోయినాయండి. కారణం ఏంటంటే చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి మెల్లగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సభ నిర్వహించేవాళ్ళు లేకపోవడం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వారు వెళ్ళిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిలబడి సభని అసలు ఆయన లోటు అనేది తెలియకుండా ఇలా సభ నిర్వహిస్తూ అదే అసలు ఏ మాత్రం వారి లోటే తెలియకుండా వాళ్ళు సమస్తలన్నీ నిర్వహించి అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే భోజనాలు, కచేరీ, శ్రోతలతో పాటు మంచి భోజనం, మంచి ఆతిథ్యం. నాగరాజారావు గారి ధర్మపత్ని ఎంత ప్రేమగా భోజనాలు ఎంత ప్రేమ పెడతారు. చాలా ముఖ్యం అండి. భోజనం ఎక్కడైనా చేసుకొని ఆ ప్రేమతో కలిపి పెడతారు. చాలా సంతోషం. ఇలా చిరకాలం ఇట్లా నాగరాజారావు గారి
ఆశయం నెరవేరాలి. ఇక్కడ వారి కుటుంబం అంటున్నాం కానీ వారి కుటుంబంతో పాటు ఎంతో మంది సహకరిస్తున్నారు. వారందరూ కూడా ఒక కుటుంబానికి అలాగే సహకరించి 100 ఏళ్ల పాటు ఇది అద్భుతంగా జరగాలి. సోమవారి సోమవారి ఆశీస్సులు సదా ఈ సభకి ఉండాలి, వారి కుటుంబానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది చాలా వేద భూమి. ఇప్పుడు అంటే మైగ్రేషన్ వచ్చి చాలామంది నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ప్రదేశంలో ఈ నాదార్చన చేయడం అనేది మా అదృష్టం. ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఇది ఎంతోమంది పండితులు నడిగాడిన ప్రాంతాన్ని. సో మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ మంగళంతో ఈ కార్యక్రమం మేము ముగించాము. సుందరారు వేరే చాలా బాగుంది.